హౌస్లోకి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు బాబు గారు. ఎవరా ఈ అమ్మాయి ఎంత బాగుంది, చూస్తే అమ్మాయి వరాలు, సామిరంగా వరాలను ఎలా పట్టుకొచ్చారండి డైరెక్టర్ గారు? ఇన్స్టాగ్రామ్లో చూశానండి. నేను చూసిన తర్వాత తన నైస్ చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్. సో ఈ వరాలన్న క్యారెక్టరు ఎక్కువ తన నైస్తోనే కన్వే చేయాలంట. సో దీన్ని అయితే యాప్ట్ అనుకొని అందరం డిస్కస్ చేసి తనైతే బాగుంటుంది అనుకున్నాం. అండ్ ఇమీడియట్గా సార్ కూడా ఈ వరాలను ఎలా అడిగా, నేను బిన్నీలు ఎలా పట్టుకొచ్చాను. నిజంగా బిన్ని ఒక స్టోరీ పట్టుకొని తిరిగేవాడు అండి. నాకు తెలుసు బాబు గారు, బిన్ని ఒక స్టోరీని పట్టుకొని తిరిగేవాడు. ఒక నైట్ ఎఫెక్ట్లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా, అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. దానికి బారగాళ్ళు రాలేదు. ఇంకోటి ఉంటుంది బిన్ని దగ్గర, అది చెప్తే మళ్ళీ మనోడికి ఫస్ట్ డాన్స్ మాస్టర్ అనుకుంటాం. ఫస్ట్ సినిమా అదే, సినిమా చూపిస్తాం మామ. దీనికి బాబు గారు ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి. ఇది కూడా నేను చెప్తా ఎలాగో. మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు. నేను ఒకడిని ప్రొడ్యూసర్ని చేశా, నా ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్. మనోడికి ఆ సినిమా ఇచ్చాడు, ఇతను హీరో. దానికి ఇటన్నిటికీ లింక్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది. సో మళ్ళీ ఆ డైరెక్టర్కి, ఆ డాన్స్ మాస్టర్కి మళ్ళీ మీరే సినిమా ఇచ్చారు. నాకు ఈడు ఆర్టిస్ట్గా పనికొస్తాడని చెప్పింది ఒక మహానుభావుడు, ఒక దేవుడు లేడు మన మధ్యలో, వీళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్నగారు అండి మీకు చెప్పేదే ఉందండి. సో అది బాబు గారు ఎట్లా పట్టుకున్నారండి ఇతను ఎలా చిక్కాడు అంటే, ఇది అఫ్కోర్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది బిఫోర్. తను స్క్రీన్ ప్లే చేశాడు విజయ్, బట్ స్క్రిప్టింగ్ మాటలు అన్నీ అయిపోయినాయి. మన బెజవాడ ప్రసన్న మాటలు చేశాడు. అది సేమ్ మళ్ళీ ఇదే కాంపౌండ్ సేమ్ మీరే లింకు. స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ కొంచెం ఫస్ట్ విజువల్ సెన్స్ కూడా ఉండాలి, స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అప్పుడు నేను విజయ్ది కొన్ని ధనుష్తో చేసిన పాటలు చూసా ఈ మధ్యన. అదేంటది సార్, దాంట్లో డాన్స్ కాదు, యాక్చువల్లీ ఒక స్టోరీ, ఆ 3 minutesలో స్టోరీ చెప్పడం, అది చాలా బాగా నచ్చింది. ఎమోషన్ క్రియేట్ చేసి దాంట్లోనే హీరోయిజం చూపించి దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ దట్ చిన్న 3 bits. ఇది బాగుంది, ఇతని విజువల్ సెన్స్ బాగుంది. అండ్ మంచి కెమెరామెన్ పెట్టుకుంటే, అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఆల్రెడీ కథ రెడీ చేసేసుకున్నాం అని చెప్పి, నువ్వు విజయ్ నీ మైండ్లో ఎలా ఉంది స్క్రిప్ట్, ఇదిగో స్క్రిప్ట్ చదువుకో, దీన్ని మాకు నీ మైండ్ నీ ద్వారా చెప్పు, నీ కళతో ఎలా చూస్తున్నావు చెప్పండి. చెప్పాడు, వి ఆల్ లైక్ ఇట్. అలా అయిపోయింది. హుషారు కూడా సాంగ్ కదా, ఇది బ్లాక్ బస్టర్ అండి. ఇప్పుడు మీరు చెప్పారే కథ చూపిస్తూ డాన్స్ అనేది పక్కన పెట్టి ఆ సాంగ్స్ లిరిక్స్కి తగ్గట్టుగా కథను చూపిస్తూ వెళ్ళే మంచి డైరెక్టర్. అందులో అనుమానం, ఆ ట్రైలర్ చూస్తే నేను రిలీజ్ అయిన ట్రైలర్ అదేంటండి బాబు, 4-5 గంటల్లో 5 million ఏంటండి, ఎక్కడ సార్ అసలు. నేను నిన్న ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ సినిమాలకు కూడా ఇదే ఉంది. మీరు మామూలుగా కాంపిటీషన్ ఇవ్వట్లేదండి వాళ్ళ మార్కెట్లో. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసన మీరు గ్లిమ్స్ చూపించారు. ఆ రోజే ఒక చిన్న వైబ్రేషన్ అండి ఆ గ్లిమ్స్లో మనకి హౌస్లో చూపించారు. ఫస్ట్ వరాలను చూపించారు మీరు. అక్కడే డెఫినెట్గా ఏదో ఉంది, దీంట్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ అమ్మాయిని చూపించిన ఆ విజువల్స్లో కానివ్వండి, ఆ ఫస్ట్ అమ్మాయి అంటే యారా మీ వాడు, అక్కడే నిజంగా అండి, అక్కడే ఒక ఫీలింగ్ వచ్చింది. ఏదో ఓకే, పండగ సినిమా, పండగ అద్భుతంగా ఉండబోతా ఉంది అన్నట్టు దాంట్లో కనపడిందండి.